గగన్తో భూమిని అమ్మ కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. అదే విషయం గురించి భూమిని అడగడంతో భూమి ఏం చెప్పలేదని పూర్ణి అంటూ ఉంటే మీకు కూడా చెప్పలేదని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద పూర్ణి ఇద్దరు కూడా ఒక్కసారిగా అలా షాక్ అవుతూ గగన్ వైపు చూస్తూ ఉంటారు. అంటే ఇదే మాట నువ్వు కూడా భూమిని అడిగావా అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ లేదు అంటే అమ్మతో పాటు నువ్వు కూడా అడిగావు కదా, నువ్వు అడిగినా చెప్పలేదా అని అడుగుతున్నాను అంతే అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఒక క్షణం నీ మనసులో భూమి ఉందేమోనని నేను ఆశపడ్డాను కదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ మనసులో నేను భూమి మీద నిజంగానే మనసు పడ్డానమ్మా, కానీ తన మనసులో ఏముందో తెలియకుండా నీతో అప్పుడే ఈ విషయం చెప్పలేను. ఒక్కసారి భూమి మనసులో కూడా నేనున్నానన్న విషయం బయటపడితే అప్పుడు నీతో అన్ని విషయాలు చెబుతాను అనుకొని సరే అమ్మా నేను అర్జెంటుగా ఒక పార్టీకి వెళ్ళాలి, నేను వెళ్తున్నాను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇద్దరికి నువ్వు చెప్పాలనుకున్న విషయం అయితే చెప్పేస్తావు కదమ్మా, నువ్వు భూమిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్న ఆశే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టిస్తుందేమో, వెయిట్ చేయని చెప్పి పూర్ణి అంటూ ఉంటే శారద ఇక ఆనందపడుతూ ఉంటుంది. మరోపక్క నక్షత్ర బర్త్డే కావడంతో ఇక పార్టీకి టైం అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గరుండి నక్షత్రాన్ని రెడీ చేస్తూ బేబీ ఏంటి బేబీ ఇంత లైట్గా మేకప్ వేసుకున్నావు, పార్టీలో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి కదా, మేకప్ హెవీగా వేసుకో అంటూ ఇక అలా అపూర్వ దగ్గరుండి నక్షత్రకి మేకప్ వేస్తూ ఉంటుంది. అవును బేబీ, ఉదయం నిన్న అలా ట్రెడిషనల్ డ్రెస్లో పూజ చేయడం చూసి నేను ఎంతలా షాక్ అయ్యానో తెలుసా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మీ అమ్మకు షాకులు ఇవ్వడమే కానీ షాకులు తీసుకోవడం ఇప్పటి వరకు అలవాట్లేదు కదా, ఏదో భూమి పుణ్యాన ఇప్పుడిప్పుడే మీ అమ్మకు షాకులు తగులుతున్నాయని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. పిన్ని నువ్వు కాస్త నోరు మూస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మొత్తానికి మీ నాన్నను గిఫ్ట్ గురించి భలే అడిగావమ్మా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు నక్షత్ర నవ్వుతూ ఉంటుంది. మీ నాన్న నలుగురిలో అడిగితే ఖచ్చితంగా కాదనలేరు, భలే ప్లాన్ చేశావు, ఈ దెబ్బకు ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదకి వచ్చేస్తుంది, నేను ప్లాన్ చేసింది కూడా ఇదే, నేను నీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ కూడా ఇదే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు గోరింటాకు సుజాత మీ అమ్మ వల్ల అవ్వలేదు అందుకే నేను ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ పిన్ని నువ్వు ఆపుతావా అని చెప్పి గోరింటాకు సుజాతను ఆపుతూ ఉంటుంది. కోట్ అంటే ఏంటో అనుకున్నాను, మొత్తానికి నువ్వు భలేగా ప్లాన్ చేసావని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. పోటు అంటే వెన్నుపోటు కాదమ్మాయి పెన్నుపోటు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. 100 అబద్ధాలు ఆడైనా సరే అనుకున్నది సాధించమని గొప్ప వాళ్ళు చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ గొప్ప వాళ్ళంటే ఎవరు పిన్ని, ఎప్పుడు ఎక్కడ చెప్పారు మహానుభావులు, ఎవరా మహానుభావులు అని చెప్పి అలా అపూర్వ గోరింటాకు సుజాతను అడుగుతూ ఉంటుంది. మమ్మీ నేను డాడీని గిఫ్ట్ అడగాలనుకుంది ఆస్తి గురించి కాదు అని చెప్పి నక్షత్ర అపూర్వకు చెప్పగానే అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆస్తి గురించి కాదా, మరి దేని గురించి అడగాలనుకుంటున్నావని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు నక్షత్ర సిగ్గుపడడం చూసిన గోరింటాకు సుజాత అపూర్వని పక్కకు తీసుకెళ్ళి అమ్మాయి నక్షత్రాన్ని చూస్తూ ఉంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా, ఉదయం నచ్చిన వాళ్ళకు గిఫ్ట్ కొనొచ్చా అని అడిగింది, ఇప్పుడేమో నాన్నను ఒక గిఫ్ట్ అడిగానని సిగ్గుపడుతుంది. ఇదంతా చూస్తూ ఉంటే నక్షత్ర ప్రేమలో పడినట్టుగా నాకు అనిపిస్తుంది. సాయంత్రం తన బాయ్ ఫ్రెండ్ పార్టీకి వస్తున్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్ని వాళ్ళ నాన్నకు చూపించి నాన్న ఇతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పగానే అల్లుడు గారు కాదనలేక వెంటనే ఓకే చెప్పేస్తారని నక్షత్ర ఇలా ప్లాన్ చేస్తుంది అని చెప్పి అపూర్వతో గోరింటాకు సుజాత అనగానే ఇక అపూర్వ నక్షత్ర వైపు కోపంగా చూస్తూ ఏంటి బేబీ నువ్వు మొత్తం విన్నావని నాకు తెలుసు, నిజమా, నిజంగానే నువ్వెవరినైనా ప్రేమించావా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. ఇక అలా అపూర్వ సీరియస్ అవ్వడం చూసిన నక్షత్ర టెన్షన్ పడుతూ అమ్మో నేనెవరినో ప్రేమించానన్న అనుమానం వస్తేనే మమ్మీ ఇంతలా సీరియస్ అవుతుంది, అదే ప్రేమించింది భావనని తెలిస్తే ఇంకేం చేస్తుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నక్షత్ర మౌనంగా ఉందంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా, తను నిజంగానే ఎవరినో ప్రేమించింది అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. నిన్నేనే అడుగుతుంటే చెప్పవేంటి అని అపూర్వ అలా సీరియస్గా అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడికి శరత్ చంద్ర వస్తాడు. ఏమైంది అపూర్వ, ఎందుకు అమ్మాయిని అలా దేని గురించి అడుగుతున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు బావా, నేను సిటీలో ఉన్న ది బెస్ట్ డిజైనర్స్ని పిలిపించి డ్రెస్ని డిజైన్ చేయించాను కదా, డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంటే చెప్పడం లేదు అంతే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక తర్వాత శరత్ చంద్ర నక్షత్ర దగ్గరికి వచ్చి ఉదయం నేను నిన్ను ట్రెడిషనల్ డ్రెస్లో అలా పూజ చేయడం చూసి చాలా ఇంప్రెస్ అయ్యానమ్మా,
నా కూతురు ఎలా ఉండాలని కోరుకున్నానో నువ్వు వచ్చాం అలాగే ఉన్నావు. నిన్ను అలా చూసిన తర్వాత నీకు ఎంత విలువైన గిఫ్ట్ ఇచ్చినా తప్పులేదనిపించింది. అందుకే నీకోసం ఎంత విలువైన ఈ గిఫ్ట్ తెప్పించాను అంటూ శరత్చంద్ర తను తీసుకువచ్చిన నెక్లెస్ బాక్స్ని నక్షత్రకి చూపిస్తూ ఉంటాడు. డైమండ్ నెక్లెస్ అమ్మాయి అని చెప్పి గోరెంటాక్ సుజాత అపూర్వకి చెబుతూ ఉంటుంది. అపూర్వ పొంగిపోతూ ఉంటుంది. వావ్, సూపర్ ఉంది నాన్న ఈ నెక్లెస్ అని చెప్పి నక్షత్ర థ్యాంక్స్ నాన్న అంటూ శరత్చంద్ర అని హక్ చేసుకుంటుంది. ఇక తర్వాత అక్కడ మరొక నెక్లెస్ బాక్స్ కూడా పెట్టుంటుంది. ఇక అది చూడగానే అపూర్వ కూడా ఏదో తెచ్చినట్టున్నారు అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటే ఇది అపూర్వ కోసం కాదు నా పెద్ద కూతురు కోసం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. పెద్ద కూతురు ఎవరు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీకు తెలియనిదేముంది అపూర్వ, నాకు శోభచంద్రకి పుట్టిన పాప మనకి పెద్ద కూతురు అవుతుంది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అటువైపుగా వెళ్తున్న భూమి శరత్చంద్ర మాటలు వింటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక మరో పక్క బిందు నక్షత్ర బర్త్డే పార్టీ కావడంతో ఇక అపూర్వ ఇందు డ్రెస్సులు వేసుకోమని చెప్పడంతో ఇందు డ్రెస్సులు వేసుకుంటుంది. ఇక ఆ డ్రెస్సులన్నీ కూడా బిందుకి చాలా లూజ్ అవుతాయి. దాంతో మీరా చూసావా అమ్మ ఈ డ్రెస్ నాకు ఎంత చండాలంగా ఉందో, అత్తని కొత్త డ్రెస్ కొనివ్వమని అడిగితే ఇందు డ్రెస్సులు వేసుకోమని చెప్పింది. నేను ఇలా పార్టీకి వస్తే అందరూ కూడా నవ్వుతారు, నేను రాను అని చెప్పి అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ తల్లి అక్కడే ఉండడంతో నువ్వు చెప్పు బామ్మ ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని బిందు అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటావమ్మా, ఇంటికి వచ్చిన దగ్గర నుండి నేను 3 పూటలా తినే జంతువులాగా మారిపోయాను, మాట్లాడే హక్కు నాకు ఇంట్లో లేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో కృష్ణప్రసాద్ వస్తాడు. చూడు నాన్న, నాకు అత్తయ్య ఎలాంటి డ్రెస్ వేసుకోమని చెప్పిందో ఈ డ్రెస్ వేసుకుని నేను పార్టీకి రావాలట అని చెప్పి అంటూ ఉంటే మీరా కృష్ణప్రసాద్తో చూడండి మా వదిన చేసిన దాంట్లో తప్పే ఉంది, వదిన కరెక్ట్గానే ఆలోచించింది కదా, ఇందు డ్రెస్ తనకు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఇందు పార్టీకి రానంటే కొత్త డ్రెస్ కావాలంటే మా వదిన ఎంత ఫీల్ అవ్వాలి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. అవును మరి మీ వదినకు ఒక్కదానికే ఫీలింగ్స్ ఉంటాయి, యువతల వాళ్లకు ఫీలింగ్స్ ఉండవా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అమ్మ బిందు నువ్వు ముందే చెప్పుంటే చెర్రీతో పాటు నీ కూడా కొత్త డ్రెస్ కొనిచ్చేవాడిని కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే వదినకు చెప్పకుండా మీరు కొత్త డ్రెస్ కొనిస్తారా, అప్పుడు వదిన ఎంతలా హర్ట్ అవుతుంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టే ఆ అపూర్వ ఇలా చేస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటే మా వదిన ఏం చేసింది అత్తయ్య గారు, ఇందు పెళ్లి దగ్గరుండి జరిపించింది మా వదిన కదా, ఎందుకు అందరూ మా వదిని అపార్థం చేసుకుంటారని చెప్పి మీరా అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రీ బిందు డ్రెస్ చూసి ఏంటే నువ్వు ఈ డ్రెస్లో ఆఫ్రికా నుండి పారిపోయొచ్చిన కోతిలాగా ఉన్నావు అని చెప్పి వెక్కిరిస్తూ ఉంటాడు. నీ డ్రెస్ బాగాలేదనే కదా నువ్వు ఫీల్ అవుతున్నావు, ఇప్పుడే నీ డ్రెస్ని కట్ చేస్తాను అని చెప్పి అలా కత్తెరతో కట్ చేస్తూ ఉంటే కట్ చేయరా, డ్రెస్ మాత్రమే కాదు నా కాళ్ళు చేతులు కూడా కట్ చేసే అంటూ బిందు ఇక అలా బాధగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇక చెర్రీ బిందు డ్రెస్ని తలుచుకొని నవ్వుతూ ఉంటాడు. చెల్లెలకి ఒక్క కొత్త డ్రెస్ కూడా కొనివ్వాలని ఇంగిత జ్ఞానం లేదు అని చెప్పి అలా బిందు చెర్రీని తిట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క శరత్చంద్ర తన పెద్ద కూతురు గురించి మాట్లాడుతూ ఉంటే డాడీ కళ్ళ ముందున్న నన్ను పట్టించుకోవడం లేదు, కానీ ఎక్కడున్న పెద్ద కూతురు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర నువ్వు నా కళ్ళ ముందే పెరిగావమ్మా, నిన్ను ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను, కానీ పెద్ద కూతురు పుట్టుక కూడా నాకు తెలీదు, నా శోభచంద్ర బతికున్నంత వరకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు, కాబట్టి తను చనిపోయిన తర్వాత ఆత్మగా వచ్చి ఇలా కూతురు బతికే ఉందని చెప్పిందంటే ఖచ్చితంగా మా కూతురు బతికే ఉండుంటుంది, అదే నిజమై ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ నీకు నేను ఎత్తుకొని బంగారు పళ్ళెంలో తినిపించాను, కానీ నా కూతురు సరిగ్గా 3 పూటలు కూడా తినిందో లేదో తెలీదు అని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ ఉంటే శరత్చంద్ర మాటలు తలుచుకున్న భూమి నాన్న దేవుడు నాకు మంచి అమ్మా నాన్నల్ని ఇచ్చాడు, నేను బంగారు పళ్ళెంలో తిని ఉండకపోవచ్చు నాన్న, కానీ ఆకలికి మాత్రం ఎప్పుడూ కూడా అలమటించలేదు అని చెప్పి భూమి అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.